మీకు ప్రాబ్లం ఏం ప్రాబ్లం వచ్చింది? జనవరిలో బాగా వర్షం ఎక్కువ వర్షం పడేసింది. అంతకుముందు మందులో కూడా వాడుండ మొత్తం ఆకు మొత్తం రాలిపోయింది. ఎట్నాయనంటే అప్పుడు 10 లీటర్లు తెచ్చి అప్పుడు వాడా 4-5 లీటర్లు 4-5 సేలు ఒక చెట్టు మాత్రం పోసావు. పోసినాక బాగా వచ్చింది, చిగుర్లు వచ్చాయి. రసాయన ఎరువులు పెద్ద వాళ్ళు ఇప్పటికైతే. కోడూరు వాళ్ళు అంటు చెట్లు పెద్ద మొక్కలే ఇస్తారు, మీకేం చాలా చిన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టి మొదల మీద ఆ బెరడు పగిలిపోతుందో ఒకసారి చూడండి. మొదలు పగలలేదు అనుకోండి, అప్పుడు వేరులో చూడండి, వేరుగా నల్లగా అయిపోవటం, బెరడు నల్లగా అయిపోవటం, మనం ఇట్లా పట్టుకుంటే పాసిపోయినట్టు చేతికి వచ్చేది, ఇలాంటిది ఏదైనా ఉంటే వేరుకుళ్ళు. నేను అంత పిల్లోడప్పుడు ఈ సేను మాకు మాదిది, అంత పిల్లోడిని ఏడే గుక్కునేది. వాస్తవం అబద్ధం చెప్పాలంటే ఇక్కడ ఎవరైనా జవాలు కూడా కూర్చుని అన్నం తెచ్చి పెట్టి తినేది. ఇప్పుడు మా పిల్లకాయలు ఏదో డెవలప్ చేసలేక కొంచెం పిల్లకాయల అబ్బాయి వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. జనాలు పని చేసేవాళ్ళు లేరు, అది మనం చేసుకోలేకున్నాము. వాస్తవం అదే సార్. అందరికీ నమస్కారం. ఇవాళ మనం కయ్యూరు గ్రామం, ఇది బాలాయపల్లి మండలం, తిరుపతి జిల్లా. రైతు వెంకటయ్య నిమ్మ తోట. ఇందులో ఒక 300 మొక్కలు ఉన్నాయి కదా, 300 మొక్కలు. ఇతను ఒక 10 సంవత్సరాలుగా రాళ్ళనంతా సరి చేసుకుంటా నెమ్మదిగా దీన్ని వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా ఇతను చేసుకున్నాడు. మిగతా మనం పక్కన ఇది చూస్తుంటే ఎన్ని రాళ్ల బండ్లు ఉన్నాయో అవన్నీ తీసేసి చేసుకున్నాడు అనమాట. చెప్పయ్యా వెంకటయ్య. సార్ నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాది ఎక్కడ మందులు ఉన్నాయి అన్నది, 2 తూర్లు వాడాను, నాకు బాగా కరెక్ట్గా ఉంది. మళ్ళీ వెంటనే మళ్ళీ తెచ్చి వాడాను. అది దాంట్లో బాగా మనకు ఫలితం బాగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేడం ఎప్పుడు చూసినా నాకు టచ్లో ఉంటుంది, నాకు ఏదో సహాయం చేస్తుంది. మొక్కలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అనేది నవంబర్ 3 25లో 25 నవంబర్లో 24 నవంబర్ నవంబర్లో పెట్టారు. ఈ పైన మొక్కలేమో ముందుగా పెట్టారు, ఈ మొక్కలు పెట్టి ఇది కూడా 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అయింది. అంటే కోడూరు నుంచి అంటు మొక్కలు తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మీరు మొక్కలు నాటిన తర్వాత అప్పుడు తెలియదు కావ్య గారు కానీ ఏమి తెలియదు. మేడం వస్తుంది అంటే అక్కడ అంచు వస్తుంటే నాయుడు శవనమల నాయుడు అని చూపిస్తున్నాడు. అప్పుడు మీకు ఏం ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళారు మీరు? మళ్ళీ అదే మీరు మొక్కలు పెట్టేశారు. పెట్టినప్పుడు ఫస్ట్ సంవత్సరం పెట్టినప్పుడు ఏం వేసారు మొక్కలకి? ఫస్ట్ ఎరువు, పశువులు ఎరువు, కొంచెం పురుగు మందు, ఏదైనా పురుగు మా మందులు వాడుకుంటున్నాం. మీకు ప్రాబ్లం ఏం ప్రాబ్లం వచ్చింది? నాకు ఇట్లా మరి జనవరిలో బాగా వర్షం ఎక్కువ వర్షం పడేసింది. అంతకుముందు మందులో కూడా వాడుండ మొత్తం ఆకు మొత్తం రాలిపోయింది మొక్కలకి. ఎట్నాయనంటే అప్పుడు 10 లీటర్లు తెప్పించి అప్పుడు వాడా. మొక్క ఎలా వాడారు? ఆ లీటర్కి ఎన్ని లీటర్లు నీళ్లు కలుపుకున్నారు? మొక్కకి దగ్గరకి 6 లీటర్లు నీళ్లు కలిపి చెట్టుకు 4 లీటర్లు. 1 లీటర్కి ఎన్ని లీటర్లు నీళ్ళు కలిపాను? ఒక డ్రమ్ము సార్, ఒక డ్రమ్ముకి ఒక దగ్గర 12 ట్యాంకులు వస్తుంది. అవి కలిపి 4-5 లీటర్లు 4-5 సేలు ఒక చెట్టు మొదలు పోసినాక బాగా వచ్చింది, చిగుర్లు వచ్చాయి. ఎన్ని రోజులకి వచ్చినాయి చిగుర్లు? దగ్గరగా ఒక 10-20 రోజులు పై మాట. 20 రోజుల పైకి చిగుర్లు వచ్చాయి. మళ్ళీ ఈ మధ్య కూడా మీరు అక్కడ ఏదో ప్రాబ్లం అయితే కూడా ఏదో సార్ ఫోన్ చేసి అప్పుడు తెచ్చి వాడిన తర్వాత మరి ఇంకా బాగా వచ్చినాయి చెట్లు. ఇప్పుడు 2-3 సార్లు మొదలుకేసారు. 3 తూర్లు వేసినాం సార్. 3 సార్లు మొదలుకేసారు, ఒక 5-6 సార్లు స్ప్రే చేశారు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇప్పుడు జనరల్గా అయితే మొక్కలకి ఎదిగేదానికి మనం ఏం చేస్తామంటే రైతాంగ పరంగా అందరూ మనకు అలవాటు అయిన పద్ధతి ఈ కాంప్లెక్స్ ఎరువులు తెచ్చుకొచ్చి వేస్తుంటాం. ఈ పాటికి ఆ పెద్ద ఎరువులు కాంప్లెక్స్ ఎరువు పని చేసి అంతా ఇది పని చేస్తుందని మీకు నమ్మకం కలిగింది? అదే ఇదే పోసిన తర్వాతే సార్ అయ్యేం పని చేయాల. కాకుండా నేను చేద్దాం కూడా ఎరువు అంటే తవ్వేయటం అయితే చేస్తాను, నీళ్ళు కట్టడం అయితే శుభ్రంగా నీట్ గా చేస్తానమాట. అందువల్ల బాగా వచ్చాయి చెట్లు. ఈ మందు వల్ల బాగా ఎవరన్నా వచ్చినా 3 ఏళ్ళు చెట్లు ఎట్టొచ్చినాయి అట్లా దావన్. అవును, జనరల్ గా కోడూరు వాళ్ళు అంటు చెట్లు పెద్ద మొక్కలే ఇస్తారు, మీకేం చాలా చిన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టారు? పెద్దవే తెచ్చాను సార్, పెద్దవి తెచ్చా. ఇవన్నీ పెద్దవి 10 కేజీల ప్యాకెట్లు. ఈ మాత్రం చిన్నవి తెచ్చా. కానీ పర్లేదు, 1.5 సంవత్సరం కంటే బాగా వచ్చాయి. అదే కదా ఇప్పుడు నేను మట్టి ఈ విధంగా
ఇప్పుడు 2 తూలు పోస్తున్నాం మొదలు మట్టి, ఇంక మళ్ళీ 3వ తూరు తోలు ఉండదు. అది ఇంక మనం ఇంత మించి రసాయన ఎరువులు కూడా ఏమి వేయాల, ఎప్పుడో పాసిపెట్టు. ఇప్పుడు వరకు వేయలేదు కాబట్టి ఇంకా అదే ఫాలో కండి. అలా ఉంటే ఏమవుద్దంటే ఈ అంటు మొక్కలు నేను ఇందాక చెప్పాను కదా, కోడూరు అంటు మొక్కలు ఏంటంటే త్వరగాను ఎదగతాయి, మందులు మీరు ఎంత వేస్తే అంత ఎదగతాయి, కాపు బాగా వస్తుంది. కానీ ఏంటంటే త్వరగా గడిపోతాయి. ఏది మన రసాయన ఎరువులు ఈ వాడుతుంటే ఎండు కంపు వచ్చేసి త్వరగా చనిపోతాయి. ఈ కోడూరుకి వచ్చిన లక్షణం ప్రాబ్లం కూడా అదే, మొత్తం ఇదిలు చేసినట్టు అయిపోయింది మన జనవరిలో. అవును, ఆయనకి ఎట్నానంటే ఆమె పంపిస్తే పోయి తెచ్చి పోసా. మళ్ళీ ఈ మధ్య మీరు ఎవరు ఇది ఆడ స్ట్రైక్ అయిపోయింది అనుకోవాలంటే ఏరే సార్ ఫోన్ చేసి తెచ్చిపోసా. ఒక నెల అయింది, ఇంకేం ఇబ్బంది లేదు. ఇదొకటే ప్రాబ్లం నాకు, అది పల్లాగా పడిపోయింది. ఆ పల్లాగా పడుతుందంటే రోజు మీరు ఎలాగో ఎక్కువ టైం కైకండి పొలం దగ్గరే ఉండే కాబట్టి మీకు ఇబ్బంది లేదు. మీరు కొంచెం దాంట్లో ఏదైనా మార్పు చూడంగానే వాడేసింది వెంటనే. నేను చెప్పాను కదా, మొదలుకి అది వచ్చింది అనుకోండి, చూసుకోండి. ఇప్పుడు ఏదైనా పండాగ పడుతుందంటే ఆ మొక్కను మీరు ఇది ఎందుకు పండాగ వస్తుంది చూస్తారు. చూసినప్పుడు మీరు మొదలు చూడండి, మొదలు మీద ఆ బెరడే పగిలిపోతుందో ఒకసారి చూడండి. మొదలు పగలలేదు అనుకోండి, అప్పుడు వేరు లోటు చూడండి. వేరు లోటు చూస్తే మీరు వేరు పీసేర్లు చూడొద్దు, లావేర్లు వచ్చి ఉంటాయి కదా, అది చూసాం కదా, అది దాన్ని చూడండి. దానిపైన ఆ వేరు కానీ నల్లగా అయిపోవటం, దానిపైన బెరడు ఉంటుంది కదా, బెరడు నల్లగా అయిపోవటం, మనం ఇట్లా పట్టుకుంటే పాసిపోయినట్టు చేతికి వచ్చేయటం, ఇలాంటిది ఏదైనా ఉంటే వేరుకుళ్ళు వెంటనే వాడండి. ఆ వాడినప్పుడు ఏంటంటే పోయండి, 10 రోజులు చూడండి. 10 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే ఒక 2-3 లీటర్లు మళ్ళీ వేయిపోయండి, అది రికవరీ అయిపోద్ది. మీరేంటంటే ఆ కొంచెం ఒక్క కొమ్మ ఏడన పసుపు వచ్చింది, కొద్ది రోజులు చూద్దాం, వారం చూద్దాం, లేదా 10 రోజులు చూద్దామంటే మీకు అస్సలు పైన కనిపించేది ఎప్పుడు తెలుసా మనకి, ఈ చెట్టు దెబ్బతింటుందని. లోపల సగం దెబ్బతినేనాక పైన మనకి ఫస్ట్ టైం కనిపిస్తుంది. మనం కొంచెం లేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ లోపల ఆ సగం గడ్డ ఇంకా పూర్తిగా దెబ్బతినేస్తుంది. మన గ్రోత్ ఫిట్ని నెమ్జాప్ని, అంటే నెమ్జాప్ ఎప్పుడంటే ఇట్లా దెబ్బతిన్నప్పుడు, మిగతా టైంలో గ్రోత్ ఫిట్ కొట్టుకుంటూ ఈ చలికాలం వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ తెగుళ్ళు వస్తాయి, అప్పుడు స్ప్రే చేసుకుంటూ, ఎండాకాలంలో మీరు ఎంత ఎక్కువ సార్లు స్ప్రే చేస్తే అంత మంచిది. ఈ ఎండల్లో ఎందుకంటే మొక్క పెరిగేదంతా ఈ టైంలో, చిగుర్లు ఇచ్చి పెరిగేదంతా ఈ టైంలో. మీరు కాకపోతే 1 లీటర్కి 150 లీటర్ల నీళ్లు, 2 లీటర్లు అయితే మొత్తం కొట్టించి ఇప్పుడు ఈ స్థాయి మొక్కలకి 300 లీటర్ల నీళ్లు సరిపోతాయి దాదాపు. మీరు ఎంత ఎక్కువగా స్ప్రే చేయగలిగితే అన్ని కొమ్మలు వస్తాయి, మొక్క పోదుగా వచ్చేస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మామూలుగా ఈ తోటకి మామూలుగా వేసేవాళ్ళు ఎన్ని రసాయన బస్తాలు వాడతారు? డిఏపి కానీ కాంప్లెక్స్లు కానీ ఏదైనా? నువ్వు కాదు, మామూలుగా వాడేవాళ్ళు ఎలా వాడతారట? జనరల్ గా ఎన్ని బస్తాలు వాడతారు? అట్లా మనకు కూడా పెద్ద ఐడియా లేదు సార్. అంటే రసాయన ఎరువులు పెద్దగా వాడలేదు ఇప్పటికైతే. ఎప్పుడో 1 బస్తా 2 బస్తాలు అన్ని చేరి 2 బస్తాలు వేసుకుంటా ఈ 2 ఏళ్లలో. నేను అంత పిల్లోడప్పుడు ఈ చేను మాది అంత పిల్లోడిని ఏడే కూకునేది. వాస్తవం అబద్ధం చెప్పాలంటే ఇక్కడ ఎవరైనా జవాలు కూడా గుడిసి అన్నం తెచ్చి పెడితే తినేది. ఇంట్లో ఎట్ట వస్తుందా, ఇంకా పోతే సాయంకాలం అలాగా అట్టప్పుడు అడిగించుకున్న చేను ఇది. ఇప్పుడు మా పిల్లకాయలు ఏదో డెవలప్ చేసలేక కొంచెం పిల్లకాయల అబ్బాయి వాళ్ళు 2 జాబ్ చేస్తున్నారు. ఎంత రాయరప్ప ఇదంతా ఈ రాయరప్పనంతా నువ్వే తీసావు? మందు పెట్టి కాల్పించాం కాళహస్తిని చూసి, బండ్ల లేక కాల్పించా. 23,000 ఏమో ఇచ్చా వాళ్ళకి కాల్చిన దానికి. ఇంకా మళ్ళీ 5 తోలింది, తోలుతానే చేస్తాను 10 ఏళ్ళ నుంచి అనుకోండి సార్. ఎంత ఉంటుంది? 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉన్నాయి సార్. ఇంకో మంచి పని ఏంటంటే ఇలా పిల్లి పెసరు వేసావు, ఇది కూడా దున్నేస్తే నీకు బ్రహ్మాండంగా నత్రజని ఇదంతా వచ్చేస్తుంది. అంటే ఏదైనా దాంట్లోనే కలిపేయటమే మట్టిలోనే. జనాలు పని చేసేవాళ్ళు లేరు, అది మనం చేసుకోలేకుండా వాస్తవం అదే సార్. ఇప్పుడు లేకుంటే దీంట్లో ఏమైందో ఇప్పుడు దీనికి కావాల్సిన డబ్బు పండించు రారు, చేయలేవు. అందుకని దీన్ని చల్లుకున్నా. అది మేడం చెప్పినాక అది వంగ చెట్లు, గోంగూర అట్లా ప్రాబ్లం వచ్చి వాడాము సార్ మేడం. అదే ఆకులు అట్లా పోతా ఉండి ఒక తూరు అయితే రాలిపోయింది, బాగా మొగ్గ రాలిపోయింది కదా. ఏం వర్షం ఎక్కువైపోయింది నిరుడు. అదే నేను మార్కోసరి నీకే కాడ ఫోన్ చేస్తున్నాను కదా, మందు పోసిన వస్తాయి అంకులు, ప్రతి కొమ్మ రాలిపోయి వచ్చినాయి. నువ్వు 20 రోజులు పట్టింది అన్నావు కదా,
20 రోజులు పట్టినప్పుడు ఏంది ఇంకా రాలేదని వారం నుంచో 10 రోజుల నుంచో కంగారు పడతా ఉన్నావా? పడతా అంటామంటే వస్తుంది అంకుల్ వస్తుంది అంకుల్ అన్నది. అంటే అది ఎందుకు 20-25 రోజులు టైం పడుతుంది అంటే అప్పుడే మాకు భయపడిపోయాను నేను కూడా. అది ఎందుకు అంత టైం తీసుకుంటదంటే వేరు వ్యవస్థ అంతా ఆ పైన అది పోద్ది. పోయిన తర్వాత మీరు మందు పోసిన తర్వాత ఆ వేరును కుళ్ళిపోయి ఆ ఫంగస్ అవి ఉన్నాయి చూడండి, అవంతా చనిపోవాలి. చనిపోయిన తర్వాత దానికి కొత్త వేరు రావాలి. మళ్ళా కొత్త వేరు వస్తే కానీ మొక్కకి కింద నుంచి భూమిలోంచి పోషకాలను తీసి అందించలేదు. అది ఆ టైం అది ఉండే వేరులో ఉండే పురుగు చనిపోయి కొత్త వేరు వచ్చి అది మళ్ళీ సేకరించుకొని మొక్క అందించేదానికి ఆ టైం పడుతుంది. 15 రోజుల నుంచి 25 రోజులు. అదే అప్పుడే బాగా భయపడిపోయాను నేను కూడా. అడుకోసం మేడం ఫోన్ చేసేది, అంకుల్ వస్తాయని చెప్తున్నది. అప్పుడే వచ్చాయి. మళ్ళీ కూడా ఈ మధ్య పోసినాక కూడా మళ్ళీ ఇంకా బాగా గడుస్తాయి. ఇప్పుడు ఏం పెట్టలేదు సార్ అసలు ఎరువు అనేది. మీతో ఉండారా పక్కన? మీతో పాటు మొక్కలు నాటిన వాళ్ళు ఎవరు ఉండారా? ఉన్నారు. రోజు అల్లా ఒడ్డోళ్ళు అబ్బాయి తీసుకున్నాడు. ఆ రోజు కొంచెం మళ్ళీ తీసుకోలేదు కదా నేను వేస్తాడు. ఆయన కాడ ఈ పాప కాడ తీసుకున్నాడు ఒకసారి ఆ ఎరువు పోస్తున్నాడు. సేమ్ ఇట్లాంటి పొలంనే ఆయన సాగు చేసుకొని కొంచెం ప్లేస్ లో ఒక 100 to 150 ప్లాంట్స్ ఉంటాయి యూజ్ చేశారు. కానీ ఆయనకి ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్ లేదనమాట. ఆయన వెయిట్ చేయలేకపోయాడు. సో తర్వాత నేను అంత ఆయన బతిమలాడలేదు. దీంట్లో వచ్చింది ఏంటంటే మనం బాయిలర్ కోడిని పెంచినట్టు పెంచితే కుదరదు. ఇది బాయిలర్ కోడిని పెంచడం అంటే మనం రసాయన మందులు ఇచ్చి పెంచడం, నాటుకోడిని పెంచడం అంటే మన ఇంటి దగ్గర పెంచినట్టు. ఇది నాటుకోడి ఉన్నంత స్ట్రెంతీగా బాయిలర్ కోడి ఉండదు. ఇది సేమ్ అదే. మీరు ఇప్పుడు మనం ముందిస్తే యూరియా వేస్తే కరెక్ట్గా చూడండి 3వ రోజుకి నల్లగా తిరుగుతుంది ఏ పంట అయినా. కానీ మందిస్తే నల్లగా మీకు కనిపించదు. వారం 10 రోజులకి అట్లా, అంటే రోజులు గడిచే కొద్దీ దాని మారుతా వస్తుంది పంట. అంతవరకు మనం ఓపిక పట్టలేరు మన రైతులు. అది ఏమి లేదు, ఇందులో మనకి అన్ని ఉన్నాయి. అంటే నత్రజని ఉంది, భాస్వరం ఉంది, పొటాషియం ఉంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. అందుకని ఇది ఇంకొక రూపంలో మనం ఇస్తున్నాం. ఇంకేమన్నా పంట పెడతారు మీరు? వరే సార్ మాకు వరి ఉండింది అంత ముందు అంతా. వరి సాగుబడి చేస్తాం. వరికి వేయలేదా ఎప్పుడు? ఏంది మన ముందు ఈ మధ్య సార్ మా మేడం అంతా 1 సంవత్సరం లోపలేక మనకు. ఈసారి వరి నాటినప్పుడు కలవండి, వరికేయండి, బ్రహ్మాండంగా వస్తుంది. వరికి మీరు వేసే మందుల్ని సగం తగ్గించేయండి. అంటే ఇప్పుడు ఒక ఎకరాకి 5 బస్తాలు వేస్తారు అనుకోండి, 2.5 బస్తా తగ్గించేయండి. ఆ 2.5 బస్తాకి పెట్టే రేటు దాంట్లో అంతగడ అవుద్ది. ఇది ఒక ఎకరాకి 4 లీటర్ల నుంచి 5 లీటర్లు వాడితే మీరు వేసే మందులు దాదాపు ఒక 5 బస్తాలు వేసేవాళ్ళు 3 బస్తాలు తగ్గించి 2 బస్తాలు వేసుకుని చాలా చెప్పారు. మంచి పని చేస్తున్నావే, ఇదే మంచిగా వేస్తున్నావే. ఇదేనా కొన్ని కోచేసాను నేను మొన్న. మంచి అది మంచిది. అలా వేస్తే మొదల దగ్గర తడి ఆగుతుంది, అదే ప్లస్ కలుపు రాదు. ఇదో చూసా, సింపుల్ గా మల్చింగ్ మాదిరి ఏదైతే కలుపు తీసాడో దాన్ని అంతా ఇక్కడ వేసాడు. వెంకయ్య ఇప్పుడు పోయినసారి కొన్ని కాయలు అమ్మేవా? లేదు సార్. ఈసారి కాయ అమ్ముతావా? ఇప్పుడు ఒక లూజు కోసి ఉన్నది, ఒక డిక్కీ కోసాము, ఒక 2000 వచ్చింది. ఇప్పుడు కొయ్యాల కాయలు, ఇంకా ఇంత ముందు కొయ్యాల. ఇప్పుడు కాయలు ఎప్పుడు వస్తావు నువ్వు? కొయ్యాలి సార్, కొంచెం వీలు కాల. అంటే ఇప్పుడు కొంతమంది రైతులు ఎలాగ సేంద్రియంగా పండిస్తున్నారో వీళ్ళందరికీ తిరుపతిలో ఒక మార్కెట్ ఇచ్చేస్తున్నాం. టమాటా ఒకటి, జామ, మునగ, ఇప్పుడు మన నిమ్మ, ఇవన్నీ పెడితే మనకి డైరెక్ట్, అంటే మందు లేకుండా పండించిన వాళ్ళవి. ఇప్పుడు మీరు మందు వేయట్లేదు కదా, అందువల్ల ఇటువంటి వాళ్ళకే వాడిన ఇప్పుడు ఫస్ట్ లైట్ గా ఎంత అంతా ఒక 2 బస్తాల మందులు కట్టాల. మంచిది మంచిది, అదే మంచిది. ఇంకా నువ్వు అదేం చల్లకల్లా. మొదలుకి పోయింది ఇదే విధంగా తడి ఉండాలి. తడి ఉన్నప్పుడు పోసేసింది. పోసిన తర్వాత 4-5 రోజులు నీళ్లు పెట్టదు ఆ మొక్కలకి. అలా బేడ్ పగిలిపోయినప్పుడు మాత్రం ఆ బేడ్ అంతా మందుని అట్లాగే నీళ్ళు గిల్లు ఏం కలుపుకుంటే అట్లాగే పోసేసి. ఇది అసలు పాదు అనుకోండి, నేను పచ్చగా ఉండేది పాదులు అనుకోండి. ఇక్కడే డ్యామేజ్ చేసేసేది. ఏమవుతుందంటే ఈ బెడ్ అంతా లోపల మొత్తం డ్యామేజ్ చేసేస్తే ఈ వేరు వ్యవస్థకి మొక్కకి మధ్యలో అందులో అప్పుడు పోగు తోస్తున్నది. మేడం వద్దు పోగు తోయదని చెప్పింది. అట్లా కూడా సాధారణంగా కూడా పెట్టినా, అట్లా పెట్టినా కూడా వచ్చేసింది.
ఇప్పుడు ఈ వెంకటయ్య లాంటి రైతుల్ని కావ్య ఇక్కడ ఒక 4-5 కావ్యతో ఫాలో అవుతున్నారు. వీళ్ళందరికీ రేపు మార్కెట్ కూడా ఎలా చేయాలి అనేది ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రైతులందరూ తర్వాత వాడేవాళ్ళు, తిరుపతిలో వాడే వాళ్ళకి ముఖ్యంగా ఇలాంటి మనం రైతుల్ని కనుక ఎంకరేజ్ చేస్తే వీళ్ళకి ఒక మంచి రేట్ వస్తుంది. మీరు ఎక్కువ రేట్ ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు కొనే రేట్ ఇచ్చినా కూడా రైతుకు అది ఎంతో ఆదాయం కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మనం వాడేవాళ్ళు అందరం కూడా ఇలా రైతులు పండించే పంటకి వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ఒక నిర్ణయం తీసుకుంటే రైతులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా మీకు చెప్తాం. సెలవు.